షాపింగ్ మాల్ బయట, డిమార్ట్ బయట లక్కీ డ్రా సార్, లక్కీ డ్రా మేడం అని మిమ్మల్ని ఎవరైనా పిలిచారా? మీరు వాళ్ళతో జస్ట్ 1 మినిట్ మాట్లాడినా మీ లైఫ్ లో బిగ్గెస్ట్ స్కామ్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు గిఫ్ట్ కూడా ఇస్తారు. ఆ గిఫ్ట్ 200 రూపీస్ కూడా వాల్యూ చేయదు. కానీ మీరు అక్కడికి వెళ్ళాకేమో లాక్స్లో పే చేసే సిచ్యువేషన్లో పడిపోతారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా సీరియస్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడే మీరు కూడా ఇలాంటి స్కామ్స్ నుంచి దూరంగా ఉండి జాగ్రత్త పడచ్చు. అండ్ మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఇక వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా నేను విన్న ఒక స్కామ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ సిటీస్లో అండ్ పెద్ద పెద్ద టౌన్స్లో, ఎస్పెషలీ డ్యూరింగ్ వీకెండ్స్ డీమార్ట్ బయట అండ్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ బయట, మాల్స్ బయట అయితే రన్ అవుతుంది. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఇది న్యూలీ మ్యారీడ్ కపుల్స్ని, జాబ్ చేస్తున్న వాళ్ళని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని అయితే టార్గెట్ చేస్తున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు? సో డీమార్ట్స్ ఎంట్రన్స్ దగ్గర, షాపింగ్ మాల్స్ బయట, వీకెండ్స్ టైంలో ఎక్కువగా క్రౌడ్ ఉన్న టైంలో ఉంటారు. అక్కడ కొందరు సేల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే ఉంటారు. మీతో అయితే చాలా పొలైట్ గా, స్మైల్ గా మాట్లాడతారు. సార్, మేము ఇలా సో కంపెనీ నుంచి మా కంపెనీ యానివర్సరీ జరుగుతుంది, సో లక్కీ డ్రా కోసం డేటా కలెక్ట్ చేస్తున్నాము, డీటెయిల్స్ ఇవ్వండి అని స్టార్ట్ చేస్తారు. వీళ్ళు అడిగే డీటెయిల్స్ మీ నేమ్, ఫోన్ నంబరు, మ్యారీడా, సింగిలా, మీ ప్రొఫెషన్ ఏంటి, మీ ఫ్యామిలీలో ఎంతమంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది లక్కీ డ్రా కాదు ఫ్రెండ్స్, ఇది టార్గెట్ సెలెక్షన్ కి డేటా అనమాట. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూసినట్టయితే లక్కీ డ్రా కోసము ఫోన్ నంబరు, నేమ్ ఈ రెండు సరిపోతాయి. కానీ వీళ్ళు ఎక్స్ట్రా 3 డీటెయిల్స్ అడుగుతారు. లైక్ ప్రొఫెషన్, మ్యారీడా, సింగిలా, ఫ్యామిలీలో ఎన్ని మెంబర్స్ ఉన్నారు. సో ఈ ఎక్స్ట్రా 3 డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేటాను బట్టే వాళ్ళు డిసైడ్ చేస్తారు వీళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలరా లేరా, లైక్ ఎమోషనల్ డిసిషన్ తీసుకోగలరా లేదా, అండ్ వీళ్ళకి స్టేబుల్ ఇన్కమ్ ఉందా లేదా. సో ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేయడం కోసమే ఈ ఎక్స్ట్రా 3 డేటా అడుగుతారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చి న్యూలీ మ్యారీడ్ కపుల్స్, ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ జాబ్ చేస్తున్న యూత్ అండ్ ఫ్యామిలీస్ విత్ కిడ్స్ అనమాట. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి చాలా డ్రీమ్స్ ఉంటాయి. లైక్ హనీమూన్ వెళ్ళాలి, ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాలి, వరల్డ్ టూర్ వెళ్ళాలి, ఇట్లాంటివి అనమాట. సో వీటితో ఇలాంటి వాళ్ళని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడం చాలా ఈజీ అనమాట ఈ స్కామర్స్ కి. నెక్స్ట్ మీకు కాల్ వస్తుంది అదే రోజు కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ, మీరు లక్కీ డ్రాలో సెలెక్ట్ అయ్యారు, మీ ఫ్యామిలీతో పాటు అందరు కలిసి వచ్చేసేయండి, ఎంతమంది వస్తారో కౌంట్ చెప్పండి, మేము లంచ్, డిన్నర్ అన్ని సెటప్ చేసుకోవాలి అని చాలా నమ్మిస్తారనమాట. సో ఆ విషయాలు వినంగానే మీకు చాలా నమ్మకం వచ్చేస్తుంది, ఓకే ఇది జెన్యూన్ ఏమో అని చెప్పేసి. ఇక్కడ ట్రిక్ ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ అందరికీ కాల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మనకి ఇచ్చే గిఫ్ట్ ఏమో 100-200 రూపీస్, బట్ వాళ్ళు మన దగ్గర తీసుకునేదేమో లాక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి మీరు అక్కడికి గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళాక అక్కడంతా ఆఫీస్ లా ఉంటుంది, అంతా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసి ఉంటారు. అక్కడ వాళ్ళ స్టాఫ్ కానీ, డ్రెస్ సెన్స్ కానీ అందరు చాలా పొలైట్గా ఉంటారనమాట. సో ఇవన్నీ చూడంగానే మీకు మళ్ళీ మైండ్లో ఇది చాలా జెన్యూన్ కంపెనీ, సో దీన్ని నమ్మచ్చు, గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. నెక్స్ట్ వచ్చి వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు, కానీ ఆ గిఫ్ట్ ప్యాకెట్లో ఏముంటాయి తెలుసా? టీ కప్స్, గ్లాస్ బౌల్స్, కిచెన్ ఐటమ్స్ ఇవి ఉంటాయి. 100-200 కూడా వాల్యూ చేయవాలి. కానీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన మూమెంట్లో మీ మైండ్లో అయితే ఒకటి సెట్ అవుతుంది, ఏంటంటే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు కదా, ఇది జెన్యూన్ కంపెనీ, స్కామ్ కాదు అని. ఇది ఒక సైకలాజికల్ ట్రిక్ అనమాట. మళ్ళీ వాళ్ళ కంపెనీ గురించి మీ మైండ్లో చాలా ట్రస్ట్, కాన్ఫిడెన్స్ అన్ని బిల్డ్ అయిపోతాయి అన్నమాట. సో గిఫ్ట్ ఇచ్చేసారు, వచ్చిన పని అయిపోయింది అనుకోకండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అసలు కథ. సార్, మీ లక్కీ డ్రా ప్రైస్ ఇంతే కాదు, ఇంకా పెద్దది ఒకటి ఉంది, మీ ఫ్యామిలీకి టూరిస్ట్ మెంబర్షిప్ అని ఒకటి స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు చెప్పేటి మామూలు ట్రిప్స్ కాదనమాట, అన్ని వరల్డ్ ట్రిప్సే. లైక్ దుబాయ్, సింగపూర్, థాయిలాండ్, మలేషియా, మాల్దీవ్స్, ఇలా ఇవన్నీ చెప్పి మీ మైండ్లో ఒక సినిమాటిక్ లెవెల్ డ్రీమ్ని అయితే క్రియేట్ చేస్తారు. దీంతో అయితే బ్రెయిన్ వాష్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ బ్రెయిన్ వాష్ టైంలో వాళ్ళు వాడేటివన్నీ పెద్ద పెద్ద పదాలే అనమాట. లైక్ లైఫ్ టైం మెంబర్షిప్ అంటారు, ఎవ్రీ ఇయర్ ఫ్రీ అకామిడేషన్ అంటారు, ఓన్లీ ట్రావెల్ టికెట్స్ మీరు బుక్ చేసుకోవాలి, హోటల్స్ అండ్ రిసార్ట్స్ అంతా మేము చూసుకుంటామంటారు. అండ్ ఇక్కడ వర్స్ట్ ఏంటంటే ఎవరైతే గిఫ్ట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళారో వాళ్ళు ఇవన్నీ వినేసి వాళ్ళైతే ఊహాగానాలకు అయితే వెళ్ళిపోయింటారు. లైక్ వాళ్ళ పిల్లలతో సింగపూర్లో, వాళ్ళ వైఫ్తో మాల్దీవ్స్లో, అండ్ వాళ్ళ ఫ్యామిలీస్తో యూరోప్లో. సో ఇలా ఫుల్ డ్రీమ్స్లో అయితే ఉండిపోతారు. అండ్ ఇవన్నీ ఊహించుకొని చాలా ఎమోషనల్గా అయితే కనెక్ట్ అయిపోతారు వాటికి. అండ్ ఇక్కడ వాళ్ళు చెప్పే డేంజరస్ లైన్, ఇది టుడే ఓన్లీ ఆఫర్, సో మీరు ఈ రోజు పే చేస్తేనే ఈ ప్రైస్కి దొరుకుతుంది, లేదు తర్వాత తీసుకోవాలి అంటే ప్రైస్ మారిపోతుంది, డిస్కౌంట్ రాదు, అది ఇది అని చెప్పి అయితే ఫుల్ ప్రెషర్ పెడతారు. సో మీరు అనుకోవచ్చు ఇది మార్కెటింగ్ అని, ఇది మార్కెటింగ్ కాదు, ఆ ప్రెషర్ని అయితే క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. మీరు డబ్బులు లేవని చెప్పినా నో ప్రాబ్లం సార్, మా దగ్గర క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది, నో కాస్ట్ ఈఎంఐ ఉంది, ఈఎంఐ ఉంది, ఇలా చెప్పేసి ఆ క్రెడిట్ కార్డ్ ట్రాప్లోకి అయితే దించుతారు. అండ్ వాళ్ళు చెప్పే ఈఎంఐ అమౌంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి, 2000 పర్ మంత్, 3000 పర్ మంత్. సో ఇవన్నీ వినంగానే ఓకే నెలకి ఇంతే కదా అనే ఇంటెన్షన్లోకి వెళ్ళిపోతారు మీరు. వన్స్ మీరు అక్కడ డబ్బులు పే చేశాక ఇంకా రీఫండ్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అది.
అండ్ ఇంకో షాకింగ్ పార్ట్ ఏంటంటే మీరు ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేద్దామన్నా గూగుల్ చేద్దామన్నా మీకు ఎటువంటి స్కోప్ అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జామర్స్ పెట్టేసి ఈ నెట్వర్క్ సిగ్నల్స్ అన్నీ అయితే ఆపేసి ఉంటారు. మీరు వాళ్ళని క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళైతే సింపుల్గా తప్పించుకుంటారు. సార్ ఇక్కడ రూల్ అది, మా మొబైల్స్ కూడా ఉండవు, మేము కూడా మొబైల్స్ వాడకూడదు అని చెప్పి సింపుల్గా తప్పించుకుంటారు. సో మీరు రీసెర్చ్ చేయలేక ఆ డెసిషన్ ఏదైతే ఉందో అది ప్రెషర్లో తీసుకుంటారు. అండ్ ఈ స్కామ్ సక్సెస్ఫుల్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? ఆల్మోస్ట్ 80-90%. ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే ఇది వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఆ ట్రస్ట్ని ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసి పెట్టేస్తారు మన మైండ్లో. ఎందుకంటే ఫస్ట్ గిఫ్ట్ ఇస్తారు, ప్రొఫెషనల్గా ఉంటారు, ఓల్డ్ ట్రిప్స్ అంటారు, టైం ప్రెజర్ పెడతారు, క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ఇస్తారు అండ్ రీసెర్చ్ చేయడానికి స్కోపే ఇవ్వరు. సో మన లాజికల్ థింకింగ్ ఏదైతే ఉందో అన్ని టర్న్ ఆఫ్ అనమాట. ఓన్లీ ఎమోషనల్ థింకింగ్ మాత్రం ఆన్లో ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు. సో ఇలాంటి వాటికి ఎలా దూరంగా ఉండాలి అంటే, సో మీకు కూడా ఎవరన్నా ఇలా అప్రోచ్ అయితే జస్ట్ ఒక స్మైల్ ఇచ్చేసి నో థ్యాంక్స్ అని చెప్పి సైడ్ అయిపోండి. ఎందుకంటే వన్స్ డేటా వాళ్ళకి వెళ్ళిపోతాయి, ఇంకా కాల్స్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఈ ట్రాప్లో ఇరుక్కుపోయారో కొందరైతే రీఫండ్ తెచ్చుకోగలరు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తో కావచ్చు, పోలీస్ సపోర్ట్తో కావచ్చు, వాళ్ళకు కొంచెం ధైర్యం ఉండి తెచ్చుకోగలిగితే తెచ్చుకోవచ్చు. కానీ అందరైతే ఇలా ఉండరు. కొందరు ఏంటంటే కొంచెం నామోషిగా ఫీల్ అయిపోయి ఇలా మోసపోయానని తెలిసిపోతే వాళ్ళు నన్ను తక్కువగా అనుకుంటారేమో అని చెప్పి ఆలోచన చేసి వెనకడిగేసేసి ఈఎంఐలు కట్టుకుంటూ ఉండిపోతారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, లక్కీ డ్రా ఇచ్చేవాళ్ళు మీ ప్రొఫెషన్ అడగరు, ఈ రోజు ఈ ఆఫర్ ఉందని చెప్పరు, అందరికీ కాల్స్ చేయరు, ఇట్లాంటివి అయితే ఎవ్వరు చేయరు అనమాట. ఈ స్కామ్లో సాడెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు మనకి గిఫ్ట్ ఇస్తారు, ఆ గిఫ్ట్లో టీ కప్లు గ్లాస్ బౌల్స్ చీప్గా ఉంటాయి అండ్ మనమేమో వాళ్ళకి రిటర్న్లో 1000 లక్షలు అయితే కడతాం, నెల నెల ఈఎంఐలు కట్టుకుంటాం, ఇంట్లో గొడవలు, స్ట్రెస్. సో ప్లీజ్ ఈ అవేర్నెస్ అయితే అందరికీ స్ప్రెడ్ చేయండి. అండ్ మీ ఏరియాస్లో ఇలాంటి స్కామ్స్ ఎక్కడైనా జరిగితే కమెంట్స్లో అయితే చెప్పండి. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉన్నా, జాబ్ హోల్డర్స్ ఉన్నా, వీళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే అప్పుడే యూట్యూబ్ అయితే మీ చుట్టుపక్కల వాళ్ళకైతే సజెస్ట్ చేస్తుంది. సో వాళ్ళు కూడా ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ చూసి వాళ్ళు కూడా బెనిఫిట్ అవ్వచ్చు. ఇలాంటి యూస్ఫుల్ అండ్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.